తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు. అలానే మీరు గురుగారిని కలవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అనేది కనిపిస్తుంది. గురుగారు హైదరాబాద్ BHLలో ఉంటారు. సో మీరు సంప్రదించాలనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, సంప్రదించవచ్చు. అలానే ఇప్పుడు మనకున్న సందేహాన్ని గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, మనకి చైత్ర మాసంలో మొదటిగా అమావాస్య రాబోతుంది ఈ చైత్ర మాసానికి. అంటే ఆ రోజు ఏం చేసుకుంటే మనకి కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? మంచి విషయమే. ఎందుకంటే ప్రకృతి ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి తొలి అమావాస్య. ప్రకృతి అంటే యుగ ప్రారంభం జరిగిందనమాట. ఏది మొన్న ఉగాది, దాన్ని యుగాది అంటారు. యుగాది అనే దాన్ని రాను రాను మనం ఉగాదిగా పిలవడం జరిగింది. అయితే అది ఈ భూమి మీద ప్రారంభమైనటువంటి రోజు ఉగాది. ఆ తరువాత వచ్చే అటువంటి అమావాస్య ముఖ్యమైనటువంటిది, తొలి అమావాస్య. ఇది వచ్చేసి మనకు మంగళవారం ఉదయం 11వ తర్వాత ప్రారంభమై బుధవారం 9 లోపు వరకు అమావాస్య గడియలు ఉన్నాయి అన్నమాట. అయితే ఈ యొక్క అమావాస్య అనేది మంగళవారం ఎక్కువ శాతం ఉండడం వల్ల మనం ఏం చేస్తే కలిసి వస్తుంది, ఏం చేసుకుంటే మనకు కలిసి వస్తుంది, ఈ అమావాస్యలో కూడా అంటే నెగిటివ్లో కూడా మనకు శుభప్రదంగా రాణించడం అంటే ఏమిటి? అయితే ఈ మంగళవారం అమావాస్య రెండు రావడం అనేది ఒక విశేషమైనటువంటిది. అది దేనికోసం అంటే మనకు శత్రుశేషం అంటే శత్రు యొక్క వినాశనం. శత్రు అంటే మనకు అభివృద్ధి చెందుతూ ఉంటే ఎదుటి వాళ్ళు మన పైన పడి ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా బ్రతకలేరు. ఎవడైతే బాగున్నాడో, బాగా బ్రతుకుతున్నాడో, అభివృద్ధి చెందుతున్నాడో అటువంటి వాడి పైన పడి ఏడుస్తూ ఉంటారు. ఇటువంటి యొక్క ప్రభావం నశించాలి అంటే కుటుంబం అంతటి కూడా ఈ యొక్క శత్రు వినాశనం, శత్రు యొక్క ప్రభావం అనేది, దృష్టి దోషం అనేటివి ఇవన్నీ కూడా నశించాలంటే ముందుగా చక్కగా ఆ కుటుంబము ఫ్రెష్గా అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క మంగళవారం వచ్చేటువంటి అమావాస్య మంగళవారం, ఆ రోజున 1 కిలో పావు కల్లుప్పు, రాళ్ళ ఉప్పు, అందులో ఒక 50 గ్రాములు కానీ లేదంటే 100 గ్రాములు కానీ మిరియాలు, నల్ల మిరియాలు, ఇవి ఒక ఎరుపు జాకెట్లో లేదంటే పింకు కెంపు జాకెట్లో ఈ 1.25 కిలో ఉప్పు, అందులో మిరియాలను రెండింటిని వేసి మూట కట్టేసి ఇంటికి ముందుగా సింహద్వారానికి, అంటే సింహద్వారం పైనైనా సరే ఇంటికి ముందు కనిపించేలాగా ఆ ఉప్పు మిరియాలు కట్టినట్టు అయితే శత్రు వినాశనము. అదే షాపుల్లో కానీ కట్టుకున్నట్టయితే వ్యాపార అభివృద్ధి, నజరు పోతుంది అంటే నరదృష్టి పోతుంది, గ్రహ అనుకూలత, గ్రహయోగం కలుగుతుంది. అలాగే మనం చేసే వ్యాపారాలు అయినా సరే విశేషంగా అభివృద్ధి చెందుతాయి. 3 పూలు 6 కాయల్లా దినదినము అభివృద్ధి చెందుతుంది. ఆ ఉప్పు ప్రభావం అనేది పూర్తిగా నెగిటివ్ని తీసేస్తూ ఉంటుంది. అమావాస్య రావడం వల్ల మంగళవారం ఉప్పు అనేది విశేషమైనటువంటిది. ఈ మిరియాలు అనేది అమావాస్య రోజు సంబంధించి మనం ఈ ఉప్పులో నల్ల మిరియాలు వేసి కట్టడం వల్ల పూర్తిగా ప్రకృతి నుంచి వచ్చేటువంటి ఎటువంటి యొక్క దోష ప్రభావాన్నైనా కూడా తీసేస్తూ మనకు చక్కగా మనం చేసే ప్రతి వ్యాపార విషయంలో కానీ మన నడవడికలో కానీ ఎటువంటి నష్టం లేకుండా ప్రతి అణువను మనకు కలిసి వచ్చే విధంగా యోగాన్ని కలగచేస్తుంది. అంటే ఏ సమయంలో ఇలా ఈ విధంగా చేస్తాం వచ్చేదండి? ఉదయం వచ్చేసి 11 తర్వాత ప్రారంభం అవుతుంది కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 వరకు 9 వరకు కూడా ఎప్పుడైనా సరే కట్టచ్చండి. ఇలా చేస్తే మనకున్నటువంటి జీవితకాల దరిద్రమంతా కూడా ప్రక్షాళన జరుగుతుంది. జీవితకాలం అంటే చాలామంది చాలా ఏళ్ల తరబడి అన్నిటికీ కష్టాలు పడుతూ నష్టాలు పడుతూ ఉంటుంటారనమాట. బాధపడుతూ ఉంటారు. నేనేం చేసినా కలిసి రావడం లేదే, నేను ఎంత చేస్తున్నా కలిసి రావడం లేదు, సంపాదిస్తున్నాను ఖర్చు అయిపోతుంది, ఇంకా సంపాదించిన దానికంటే కూడా ఎక్కువగా
అప్పులు ఓకే. ఏర్పడుతున్నాయి అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. వీటన్నిటి నుంచి కూడా మనము రుణ విమోచన ఉమ్, కలగడం కోసం, వీటన్నిటి నుంచి మనం అభివృద్ధి చెందడం కోసం ఆ రోజున తొలి అమావాస్య మంగళవారము మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం రాత్రి 8 గంటల వరకు కూడాను ఉమ్, ఈ మనము ఇందాక చెప్పినట్టు ఎరుపు జాకెట్లో ఉప్పు మిరియాలు 2 కలిపి, ఇంకా కూడా చెప్పాలంటే బియ్యము అలాగే నూనె కుంకుమ 3 కలిపి అక్షంతలు ఉడక దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఏది ఈ ఉప్పు మిరియాలు కాకుండా వాటిలోనే కలిపేసేయచ్చు. వాటిలోనే ఉమ్, కుంకుమతో కలిపి అది ఆయిల్తోను కుంకుమ బియ్యము 3 ఉమ్, కలిపి ఇది ఈ ఉప్పులో కలిపి మిరియాలు అన్నీ కూడా కలిపి కట్టినట్టు అయితే తిరుగులేదు. ఇంకా వాళ్ళు ఇంకా 100% కుబేరులు అవుతారు. అభివృద్ధి అనేది జరిగింది. వ్యాపారం పరంగా విశేషమైనటువంటి ఆ, దినదినము అభివృద్ధి చెందుతూ వస్తుంటాయి. ఉమ్, ఇది చేసిన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా ఇంకొక నూతన వ్యాపారాన్ని ప్రారంభించే యోగం కలుగుతుంది. ఉమ్, అంటే ఒక వ్యాపారమే కాకుండా ఇంకోటి తద్వారా చేసే విధంగా. అభివృద్ధి చెంది ఇంకొక రెండో వ్యాపారాన్ని కూడా ప్రారంభం చేసుకునేటువంటి యోగం ఏర్పడుతుంది. ఉమ్, చక్కగా కలిసి వస్తుంది. ఎవరైనా కూడా ఈ అమావాస్య రోజున ఇలా చేస్తే తప్పకుండా వాళ్ళు కుటుంబం అభివృద్ధి చెందుతుందండి. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. శుభాశీస్సులు.